ఈ పూట ఈ సాయంత్ర సంధ్యలో ప్రభువా మరి గిరిపుర ప్రాంత ప్రజలకి వర్తమానాన్ని అందించమంటామని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మీరు తెరిచి చూడగలిగితే ఒక 3 విషయాలు నేను మీకు ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లుగా మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం పట్టుకోవలసిన మాట, సాతాను తంత్రములను మనము ఎరగని వారము. అంటే అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, సాతాను తంత్రాలు మనకు అన్నీ కూడా తెలుసు అంటున్నాడు. మీకు ఎంతమందికి తెలుసు సాతాను తంత్రాలు? వాడు ఏం చేస్తాడు, వాడి తంత్రాలని ఎంతమందికి తెలుసు? చర్చిలో ఒక్కరికి అట్లా, ఇద్దరికి అట్లా వెలిగింది. సాతాను తంత్రములు మనం ఎరిగి ఉన్నామంటున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలయ్య. ఈ పూట చాలా మందికి సాతాను తంత్రాలు ఏంటో తెలియవు. ఒక 3 విషయాలు నేను చెప్తా, మీరు ఈ 3 విషయాలు మైండ్లో పెట్టేసుకోండి. అర్థమైందా? దేవుడు పని చేస్తే ఎట్లా ఉంటుంది, సాతాను పని చేస్తే ఎట్లా ఉంటుంది మన జీవితంలో. 3 విషయాలు చెప్తాను, త్వరగా చెప్పి ముగిస్తాను. వాడి తంత్రాలు తెలుసుకుంటే మనం విజయం పొందడం చాలా ఈజీ అవుతుంది. దేవునికి స్తోత్రం. 3 తంత్రాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎలా ఉంటాడో, వెలుగై ఉంటాడు. వీడు వెలుగు కాదు, కానీ వీడు ఏ వేషం వేస్తాడంట, వెలుగు దూత వేషం వేస్తాడు. వీడు ఎంత పనికి మాలోడంటేనండి, వినండి, మన దేవుడు వెలుగై ఉన్నట్లుగా వీడు యాక్చువల్గా వెలుగు కాదు, కానీ వెలుగు దూత వేషం వేసుకుని ఆడతాడు. సేమ్ ప్రభుని వీడిని పక్కన పెడితే, అమ్మో వీడు ప్రభు నీటి పాదాలకు ముక్కేస్తాం, అలా ఉంటాడు వీడు. కొంచెం కూడా తేడా రానివాడు. ఆ వేషం కూడా, వేసే వేషం కూడా అతికినట్టు వేషం వేస్తాడు. అందుకే చాలామంది విశ్వాసులు, చాలామంది ఆత్మీయుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆ తంత్రాలను పసిగట్టలేక. ఇప్పుడు వెలుగు, చాలామంది అయ్యా నాకు వెలుగు కనపడిందంట. అమ్మా, అది ఎవడు చూపించిన వెలుగో నువ్వు తెలుసుకోవాలి. ఎలా ఉందో వెలుగు? అయ్యా నాకు పెద్ద వెలుగు వచ్చేసింది అయ్యా అంటావు. యేసు ప్రభు వెలుగే కాదనట్లా, కానీ వీడు వెలుగులాగా వేషం వేసుకుంటాడు. ఈ రాత్రిపూట దేవుడు ఒక 3 విషయాలు నీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈ 3 విషయాలు అమూల్యమైనవి, ఎట్లా పడితే అట్లా వినమాకండి. అర్థమవుతుందా? ఇవి మీ జీవితానికి, మీ ఫ్యూచర్కి కావలసినటువంటి మాటలు ప్రియదైవచనం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు ఎలా మాట్లాడతాడు, ఈడు కూడా అట్లాగే అస్సలకి పొల్లు పోదనమాట. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి, ఆ గజిబిజి సిచ్యువేషన్స్ నుంచి ఎలా కనిపెట్టాలి అనేది మనము ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథాన్ని ఒకసారి తెరవండి. ఎజ్రా గ్రంథాన్ని ఒకసారి తెరిచి 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశానికి రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలా మాట్లాడతాడు, వీడు కూడా అట్లాగే మాట్లాడతాడు. ఇప్పుడు అంటే అది కనిపెట్టడం చాలా కష్టం. ఒక చిన్న లాజిక్ నేను మీకు చెప్తా. దేవుడు కలల ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదువుతుంటే మాట్లాడతాడు. ఇప్పుడు మనం చూసాం కోరేషు గారు, ఇతను అన్య దేశపు రాజు. ఇతనితో ఎలా మాట్లాడాడంటే దేవుడు ప్రేరేపణ, హృదయ ప్రేరేపణ ద్వారా కూడా మాట్లాడతాడు. ప్రవక్తల నోట ఉంచిన మాట ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈరోజు మీరు. మన దేవుడు ఎవరు? వెలుగు. వీడు ఏం వేషం వేస్తాడు? వెలుగు దూత వేషం వేస్తాడు. 2వ విషయంకి వచ్చేటప్పటికి మన దేవుడు ఎట్లా మాట్లాడతాడు, వీడు కూడా అట్లాగే మాట్లాడతాడు. నువ్వు దేవుడు మాట్లాడా, ఈ దయ్యం మాట్లాడింది అనేది నువ్వు గ్రహించలేవు. నేను ఇప్పుడు చెప్తాను, గ్రహించేటట్లుగా నేను చెప్తాను. మొట్టమొదటి విషయం, దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడో చెప్తా చూడండి. వాక్యం ద్వారా
మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల నోట ఉంచిన మాట ద్వారా మాట్లాడతాడు, మనస్సులో ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, మనస్సులో వచ్చే ఆలోచనల ద్వారా మాట్లాడు. ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఇన్ని రకాల్లో కోరేష్తో దేవుడు ఎలా మాట్లాడాడు? ప్రేరేపణ. అనండి గట్టిగా మాట అందరూ కూడా. ప్రేరేపణ ద్వారా మాట్లాడాడు. ఏం ప్రేరేపణ అంటే, నువ్వు చర్చ్ కట్టాలి, మందిరం కట్టాలి. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడు తెలుసా? అన్య దేశపు రాజుని, పారసీయ దేశపు రాజుని, అన్య దేశపు రాజుని మందిరం, యెరూషలేము మందిరం కట్టమని అక్కడ అన్య దేశపు రాజుని దేవుడు హృదయ ప్రేరేపణ ద్వారా ప్రేరేపించాడు. అంటే ఆ రాజుతో దేవుడు మాట్లాడాడు. సేమ్ ఇదే సిస్టమ్ సాతాను చేస్తాడు. వినండి, దేవుడు మాట్లాడినట్టు ఈడు కూడా మాట్లాడతాడు. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు ఇది దేవుడు మాట, ఇది దెయ్యం మాట, ఇది ఎవరు చెప్పారు అని నువ్వు ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఆదికాండం తెరిచిపెట్టండి, 20వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ఆదికాండము 20వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు, నా తండ్రి విడిచి దేశాంతరము పోవునట్లు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అబ్రాహాము అంటాడు, నన్ను దేవుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టి దేశాంతరము పంపించాడు. ఉన్న పలంగా అబ్రహామా, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది వినండి, వినండి. అబ్రహామా, నీ తండ్రిని వదిలే, నీ రక్త సంబంధాన్ని వదిలే, సమస్తాన్ని వదిలేసి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. దేవుడు మాట్లాడితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదే మాట శత్రువు చెప్పాడు అనుకో, ఎలా పోల్చుకోవాలి నేను చెప్తా. అబ్రహాము చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది. ఈ అబ్రాము దేవునితో నడుస్తున్నటువంటి ఆ దినాల్లో తన తండ్రి చనిపోయాడు. తన అన్న తమ్ముడిని కూడా దేవుడు దూరం చేసేసాడు. చాలా చాలా విషాద గాథ అబ్రాముది. వినండి, అబ్రాముని తండ్రి ఇంటి దగ్గర ఉండకుండా పంపించేసింది ఎవరు? దేవుడే. ఒరే నువ్వు మొత్తాన్ని వదులుకోరని చెప్పింది ఎవరు? దేవుడే. అబ్రాము చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. అబ్రాము దేవుని స్వరాన్ని విని బయలుదేరుతూ ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. తన అన్న కొడుకు కూడా అబ్రాముని విడిచి వెళ్ళిపోయి, ఈ నష్టం అంతా అబ్రాములో జరుగుతుంది. ఈ నష్టం అంతా ఎవరు కలగజేస్తున్నారు? దేవుడే అని ఒప్పుకోవాలి. నువ్వు సందేహిస్తున్నావు ఎందుకు? దేవుడు ఒక వ్యక్తికి నష్టమును కలిగిస్తాడు. ఎలాగ? డైరెక్ట్గా కలిగిస్తాడు. నీ మీద ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా నష్టాన్ని కలగజేస్తాడు. మొట్టమొదట దేవుడు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అయ్యా, అయినోళ్ళందరూ దూరం అయిపోయారు. దేవుడు కలగజేశాడా, శత్రువు కలగజేశాడో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు. ఇది దేవుడు కలగజేశాడా, శత్రువు కలగజేశాడో తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు, దేవుడు చేసేది ఈడు కూడా చేస్తాడు. కానీ దీంట్లో ఒక లాజిక్ పట్టుకోండి. ఇది ఎవరి ద్వారా జరిగింది? ఈ నష్టం ఎవరి ద్వారా జరిగింది? ఇప్పుడు తండ్రి ఇంటి దగ్గర నుంచి అబ్రహాము ఉన్న పలంగా కట్టుబట్టలతో బయలుదేరారు. ఆ నష్టం ఎవరి ద్వారా జరిగింది? దేవుడే తన తండ్రిని, తల్లిని మొత్తాన్ని వదిలేసి, ఆ పుట్టిన దేశాన్ని వదిలేసి, ఆ రక్త సంబంధం వదిలేసి వచ్చేయమన్నాడు. అది ఎంత నష్టం? ఆయన వాళ్ళందరూ దూరం అయిపోతే ఎంత బాధ? ఆయన వాళ్ళందరిని దూరం చేసేసాడు. దూరం చేసేది పక్కన పెడితే తల్లిదండ్రి చనిపోయారు. ఎంత నష్టం? సరే, తల్లిదండ్రులు చనిపోయారు, నా అన్న కొడుకన్న నాతో ఉన్నాడని లోతు భుజాల మీద చేసుకొని చట్టపట్టాలు 600 మైళ్ళు నడిచాడు. అక్కడ లోతును కూడా కట్ చేసేసాడు. అబ్బో, అసలు ఎంత నష్టపోయాడంటే అబ్రహాము, భయంకరమైన నష్టం అబ్రహాం జీవితంలో జరిగింది. ఇదంతా చేసింది ఎవరు? దేవుడే చేశాడు. ఇది దేవుడే చేశాడని నీకు ఎలా తెలిసిద్ది? ఈ నష్టానికంత కారణం దేవుడే అని ఎలా తెలిసిద్దంటే, దేవుడు నష్టపరిచి ఒక వ్యక్తి మీద ప్రణాళిక, ఒక వ్యక్తి మీద ఒక ప్రణాళిక, ఒక వ్యక్తి మీద ఒక ఒపీనియన్, ఒక వ్యక్తి మీద ఒక ఆలోచన దేవుడుకున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దూరం చేస్తాడు. ఆర్థిక సమస్యలను కలగజేస్తాడు, డైరెక్టర్గా కలగజేస్తాడు. ఆన్లైన్ సహాయం తీసుకొని చేయడు. మళ్ళీ డైరెక్టర్గా నువ్వు దేవుడు దృష్టిలో ఉన్నావంటే నువ్వు బై లక్ బ్రదర్. దేవుడు ద్వారా నువ్వు ఆ నష్టం పొందుకున్నావంటే నిన్ను పెక్కుమందిగా చేయటానికి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చావేమో. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరూ దూరం అయిపోయారు, అది దేవుడే చేశాడు.
ఎవ్వరు నీతో మాట్లాడట్లా. అది దేవుడే ఒక ఎత్తు మన మంచి కోసమేనేమని వదిలేయాలి. ఇది దేవుడే చేశాడు, ఈ నష్టానికి కారణం దేవుడే. నన్ను ఏదో పెక్కు మందిగా మార్చడానికి, ఆశీర్వదించడానికి ఇది దేవుడు చేశాడంటానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుడు నష్టపరిచిన దేవుని యొక్క మహా ప్రణాళిక ఆ నష్టము వెనకాల ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని నష్టం నిన్ను ఎలా మార్చిద్దంటే పెక్కు మందిగా మార్చిద్ది. ఎస్, దేవుడి ద్వారా నువ్వు నష్టపోయావనుకో, నువ్వు బ్లెస్సింగ్స్ అనుభవించబోతున్నావు. దేవుడు ఎందుకు బంధువులను కట్ చేశాడు, దేవుడు ఎందుకు నీ రాబడిని కట్ చేశాడు, దేవుడు ఎందుకు నీ ఉద్యోగాన్ని కట్ చేశాడు, దేవుడు ఎందుకు నిన్ను కన్నీరు పెట్టిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఉప్పినల గుండా నడిపిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఉపద్రవముల గుండా నడిపిస్తున్నాడు అంటే నిన్ను ఆశీర్వదించడానికి నమ్మకం మాత్రం అర్థం చేసుకోవాలి. దేవుడు గనక నీతో మాట్లాడితే, దేవుడు గనక వీటన్నిటికీ కారణమైతే నువ్వు ఆశీర్వదించబడతావు. వింటున్నారా? నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ అటాక్ ఎలా జరిగిద్ది? డైరెక్ట్గా జరిగిపోద్ది. నువ్వు తింటన్న దాన్ని తీసేయాలనుకో, అది దేవునికే సాధ్యం, డైరెక్ట్గా తీసేస్తాడు. డబ్బులు ఎక్కడైనా ఆపేయాలనుకో, అది దేవుడికే సాధ్యం, డైరెక్ట్గా ఆపేస్తాడు. రానివుడు, ఇబ్బంది పెడతాడు, నష్టపెడతాడు. ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు అలా జరుగుతుంది. అబ్రాహాము జీవితంలో, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, అబ్రాహాము ఈ భూప్రపంచం మీద ఉన్న యావత్ ప్రతి ప్రజానికానికి తండ్రిగా మార్చబడ్డానికి వెనక ఒక విషాద గాథం ఉంది. ఆ విషాద గాథానికి కారణమైన యెహోవా దేవుడిని ఈ పూట మనం పట్టుకోవాలి. ఎందుకు దేవుడు అబ్రాహామును అలా చేశాడు? తండ్రి చనిపోయేటట్టు, తల్లి చనిపోయేటట్టు చేశాడు. చివరికి తన అన్నతమ్ముడిని దూరం చేశాడు, తన సొంతాలను దూరం చేసేసాడు, తెలవని దేశానికి తీసుకెళ్ళి పెట్టాడు. ఇదంతా ఎందుకంటే అబ్రహాము మీద దేవుని ప్రణాళిక ఉన్నతంగా ఉంది. అబ్రహాము మీద దేవుని ప్రణాళిక ఉన్నతంగా ఉంది కాబట్టి దేవుడు అదంతా చేశాడు. ఒకవేళ నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు దేవుని చిత్తం కింద ఉన్నావేమో, అందుకే ఈ నష్టం నీకు జరుగుతుందేమో. దేవుడే నీకు ఈ నష్టం చేశాడని ప్రూవ్ ఈ రాత్రి అయితే రేపటి రోజున నువ్వు ఆస్తికి కర్తగా మార్చబడతావు. దేవుడే ఈ నష్టానికి కారణమని ఈ రాత్రి గనక నీకు ప్రూవ్ అయితే, ఇప్పుడు చెబుతున్న వాక్యంతో దేవుడే ఈ నష్టానికి కారణం, దేవుడే ఉన్న పొలంగా తీసేశాడు, దేవుడే ఉన్న పొలంగా ఎడం చేశాడు, దేవుడే డైరెక్ట్గా అటాక్ చేశాడు. ఇక ఎవరి తరం కాదు డైరెక్ట్గా అటాక్ చేయడం, దేవుడు తప్ప. వినండి, దేవుడు నష్టపరిచింది ఎప్పుడు కూడా నిన్న నష్టజాతికి రాలుగానే ఉంచడు. ఒకానొక దినమున ఒక్కదానిగా ఉన్న నిన్ను ఎక్కువ మందిగా చేస్తాడు. దేవుని టిప్స్ అన్ని ఇలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. భూమి మీద ఉన్న సమస్త జనులకు అబ్రహాముని దేవుడు ఎలా మార్చాడు? తండ్రిగా మార్చాడు, తండ్రిగా మార్చాడు. ఒక్కడిగా వచ్చిన అబ్రహాముని ఎక్కువ మందిగా ఒక దేశంగా మార్చాడు. అబ్రహాములో నుంచి జనరేషన్స్ పుట్టుకొచ్చేటట్లుగా చేశాడు, ఒక దేశంగా మారిపోయింది. దేవుడు తీసుకొచ్చిన నష్టమైతే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇది దేవుడి ద్వారా వచ్చిన రోగం అయితే, ఇది దేవుడి ద్వారా వచ్చిన అప్పు అయితే, ఇది దేవుడి ద్వారా వచ్చిన శోధన అయితే, ఆయన వచ్చి శోధన పెడతాడు. కానీ నువ్వు ఆశీర్వదించటానికి అన్న ముక్క అర్థం చేసుకో. కొన్ని పరిస్థితుల్ని దేవుడే కలగజేస్తాడు, ఇది మీరందరూ ఒప్పుకోవాలి. కొన్ని పరిస్థితుల్ని, కొన్ని అనగారని పరిస్థితుల్ని కావాలని దేవుడే పెడతాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, నువ్వు దేవుని ఆలోచనలో ఉన్నావు. దేవుని నేదో చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈ నష్టాల గుండా ప్రభు నడిపిస్తున్నాడు నిన్ను, ఈ శోధనల గుండా నడిపిస్తున్నాడు, ఈ అప్పుల గుండా నడిపిస్తున్నాడు, అనారోగ్యాల గుండా నడిపిస్తున్నాడు, ఈ నిందల గుండా నడిపిస్తున్నాడు, ఈ శోధన గుండా నడిపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒప్పుకోలేకపోతున్నారు ఈ మాట? తమరు ఒప్పుకోలేకపోతున్నారా? ఒప్పుకోవాలి, సంతోషించి రాత్రి దేవుడే గనక నీ అన్నిటికీ కారణం దేవుడైతే సంతోషంగా దిగి కిందకెళ్ళు. ఎందుకంటే ఒకానొక దినమున నిన్ను ఈ స్థితిలో నేను చూడను, జనాలు కూడా నిన్ను ఈ స్థితిలో చూడరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఎలా వచ్చాడో జనాలు అబ్రహాముని అలా చూడలే, ఎక్కువ మందిగా చూశారు, ఆశీర్వాదాన్ని కర్తగా చూశారు. ఇదేంద్రా, నష్టపోయిన అబ్రహాం ఇప్పుడు ఆస్తికి కర్త ఎలా అయ్యాడంటే, దేవుని ప్రణాళికలు అబ్రహాం ఉన్నాడు కాబట్టి అబ్రహాముని దేవుడు శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, అప్పుల గుండా, బాధల గుండా, శోధనల గుండా, నిందల గుండా, అవమానాల గుండా నడిపించాడు. నడిపించి ఆస్తికి కర్తగా మార్చేశాడు, ఆస్తికి కర్తగా చేసి అవతల పడేశాడు. అంతే. దేవుని యొక్క విధానం ఇలా ఉంటుంది, దేవుని యొక్క ట్రిప్స్ ఇలా ఉంటాయి. దీని వెనక అనంత జ్ఞానం ఉందండి.
నువ్వు నష్టపోతున్నావు అంటే దాని వెనకాల దేవుని జ్ఞానం చాలా ఉంది. నువ్వేం భయపడమాకు. ఒకవేళ దేవుడి ద్వారా వచ్చింది అనుకుంటే కనుక. ఇప్పుడు దీనిని సైతాను కూడా చేస్తాడు. దీన్ని ఎవరు చేస్తారు? సైతాను కూడా చేస్తాడు. సైతాను కూడా చేస్తాడు. కానీ ఎలా చేస్తాడు అనేది ఈ రాత్రి పాయింట్. దేవుడు ఎలా చేస్తాడు? డైరెక్ట్గా దూకుతాడు అంతే. ఏదన్నా నీ జీవితంలో చెయ్యాలంటే, ఏదన్నా నీ దగ్గర నుంచి తీసేయాలంటే, నీ కాలదన్నేలాగా నేను చెయ్యాలంటే, నిన్ను నష్టపోవాలంటే దేవుడు ఎలా చేస్తాడు? ఎవ్వరి సహాయం తీసుకోడు. ఏ ఆయుధాలు వాడు, డైరెక్ట్గా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేసినా నీకు ఆశీర్వాదం ఉంటుంది. అలా చేస్తున్నాడంటే కారణం ఏంటంటే నిన్ను దేవుడు ఒక మంచి పొజిషన్లో పెట్టబోతున్నాడు. అది గుర్తుపెట్టుకో. ఈ విషయాన్ని సైతాను కూడా చేస్తాడు. ప్రియదేవిచనమ, సైతాను కూడా సేమ్ ఆయనకులాగా చేస్తాడు. కానీ ఒక్క లాజిక్ మనం పట్టుకోవాలి. క్రొత్త నిబంధనలోకి వెళ్ళిపోతే అన్నాను కానీ పేజీలు తిప్పమల్లా. నీ మైండ్ వెళ్ళిపోతే క్రొత్త నిబంధనలో చిన్న కుమారుడు ఎంతమందికి తెలుసు? ఆ చిన్న కుమారుడు కూడా తండ్రికి దూరం అయిపోయాడుగా. ఆ చిన్న కుమారుడు కూడా ఆస్తి కోల్పోయాడుగా. మరి అతని స్టోరీ ఏంటి? అబ్రహాంతో లింకేద్దామా? మరి అబ్రహాము కూడా తండ్రి ఇంటిని వదిలేశాడు, చిన్న కుమారుని కూడా తండ్రి ఇంటిని వదిలేశాడు. అబ్రహాము కూడా చాలా నష్టపోయాడు, చిన్న కుమారుడు కూడా చాలా నష్టపోయాడు. ఏంటి తేడా? ఇక్కడ అపవాది యొక్క కుయుక్తిను గ్రహించాలి. కుయుక్తును గ్రహించాలి. చిన్న కుమారుడు వీడికి గతి పట్టడానికి కారణం దేవుడు కాదు, సాతానే. అబ్రహాముకు ఆ గతి పట్టడానికి, తండ్రి ఇంటిని వదిలి వెళ్ళటానికి కారణం ఎవరు? దేవుడు. మరి చిన్న కుమారుడు తండ్రి ఇంటిని వదిలి వెళ్ళటానికి కారణం ఎవరు? అదేంటి అలా చెప్తున్నా? దేవుడు అవ్వాలిగా. ఎందుకు సాతాను అయ్యాడు? అదేంటండి అమ్మా? ఒంటరి అయిపోయాడు. ఎవడు? నువ్వా? చిన్న కుమారుడు అంతటా ఎందుకు అయ్యాడు? బోర్డులు అంత ఆస్తుంటేను. తండ్రి ఉన్నాడు, అన్నున్నాడు, బిందాసగా బతుకుతున్నాడు, ఏసీ వేసుకున్నాడు, 6 మంచం మీద ఇంత ఎత్తు 20,000 పరుపు మీద పడుకున్నాడు, పల్లెటూళ్ళలాగా ఉన్నాడు. లాజిక్ పట్టుకోండి. తిక్కల మందలాగా మరి తెలుసు అన్నారు. నాకు తెలుసు శత్రువు అటాక్కులు. ఏం తెలుసు నీకు మొఖం? ఇప్పుడు అబ్రహాము తండ్రి ఇంటి వదిలేసి రావడానికి కారణం దేవుడు అన్నావు. మరి చిన్న కుమారుడు తండ్రి ఇంటిని వదిలేసి వెళ్ళడానికి ఎవడ కారణం? సాతాను అంటున్నావు. ఎలా, ఎందుకు అంటున్నాను నేను. ఇక చెప్పండి, ఇక చెప్పు. వినేవాడు ఉంటే ఎన్ని చెబుతారు మీరు? సాతానుగా డైరెక్ట్గా అటాక్ చేయడు మన మీద. అబ్రహాము ఇంటిని వదిలేయడానికి కారణం దేవుడైతే, చిన్న కుమారుడు ఇంటిని వదిలేసి వెళ్ళటానికి కారణం దేవుడు కాదు, సాతాను. ఏం చేశాడంటే, ఈ సాతాను ఒక వ్యక్తి యొక్క బలహీనతలను పట్టుకుంటాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి యొక్క బలహీనతలను పట్టుకొని దాని మీద అటాక్ చేసి చాలా నష్టం చేస్తాడు. ఇప్పుడు ఈ చిన్న కుమారుడికి ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటి? భయంకరమైన చెడు వ్యసనాలు కలిగిన వాడు, స్త్రీ వ్యామోహాన్ని ఇప్పుడు ఈడు ఏం చేశాడంటే ఈ ఎర్ర వేస్తాడు గేలానికి. ఎర్ర ఏం పెడతాడు? అదిగో స్త్రీ వ్యామోహం అనే ఎర్ర. ఈడు పడిపోతాడు కాబట్టి, ఈడికి ఆ బుద్ధి ఉంది కాబట్టి ఆ ఎర్ర వేసాడిని తండ్రి దగ్గర నుంచి దూరం. ఆస్తి సెటిల్మెంట్ కూడా అయిపోయింది. ఆడికి డబ్బు అంటే పిచ్చి, స్త్రీలంటే పిచ్చి, వ్యామోహం, కామతత్పురుషం. ఈ సాతానుగాడికి డైరెక్టర్గా వచ్చే ఛాన్స్ ఈడికి లేదు. ఈడు మోకం. ఈడు ఏం చేస్తాడంటే బలహీనతను బేస్ చేసుకొని అది ఎర్రేసి, ఇప్పుడు వీడికి అమ్మాయి ఇష్టమైతే అమ్మాయిని ఎరేస్తాడు. ఏ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయిని ఎర్రగా పెడతాడు. ఇక్కడ డబ్బు ఇష్టం అనుకో, డబ్బు ప్రీతి అనుకో, దీనికి స్వప్నార్థానికి ఆ డబ్బు కట్టలు దీనికి ఎలాంటిదిస్తాడు. ఏమైపోద్ది? ఈడు వెళ్ళిపోతాడు అల్లమ్మటిపడి. తండ్రిని వదిలేసి, సంఘాన్ని వదిలేసి, వాక్యాన్ని వదిలేసి, ఆ డబ్బు ఎర్రగా కనపడింది, ఆ స్త్రీ ఎర్రగా కనపడింది, ఆ వ్యామోహం ఎర్రగా కనపడింది, ఆ కామం ఎర్రగా కనపడింది, ఆ ఈచ్చలు ఎర్రగా కనపడ్డాయి. ఈడు బలహీనత మీద దెబ్బేసి తండ్రికి దూరం చేశాడు. కానీ దేవుడు అబ్రహాం బలహీనత మీద దెబ్బేశాడా? ఈ అబ్రహాం లెగిచి ఉన్న పొలంగా రా అని పిలిచాడు. అంతే.
కొన్నిసార్లు ఏంటి ఇంత సడన్గా నష్టం వచ్చింది అనుకుంటావు. అసలు ఏంటి ఆలోచించలేదు, అనుకోలేదు. అది దేవుడే చేశాడు, నువ్వు గ్రహించాలి. దేవుడే నష్టం చేస్తే నిన్ను పెక్కుమందిగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత సంగతి. ఇప్పుడు వీడిది పట్టుకో, అపవాదిగాడు నష్టం చేశాడు అనుకో, ఎవరైనా నీకు దూరం అయిపోయారు, అందరూ వదిలేశారు, నష్టం వచ్చేసింది, అంత నష్టం వచ్చేసింది. వీడు ఏం చేస్తాడంటే ఆ నష్టం నష్టంగానే ఉండిపోద్ది. నువ్వు రియలైజ్ అయ్యి పశ్చాత్తాప పొందిది ఎప్పుడో ఇదవుతుంది, కానీ ఆ నష్టం నష్టంగానే ఉంచిపోద్ది, కానీ ఆ నష్టం ఆశీర్వాదంగా మారదు. వీడు చేసే పనులు, వీడు నీకు ఇష్టమైనవన్నీ ఎరగా వేస్తాడు. డబ్బు అయితే డబ్బు, సినిమా అయితే సినిమా, షికారులు అయితే షికారులు, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, ఇక ఇవన్నీ ఎర్రగా వేసి వీడికి ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటాడు. తిప్పుకొని ఆ ఎరగ వెళ్ళిపోయి ప్రార్థన తగ్గిపోయి, ఉపవాసం తగ్గిపోయి, జాగారం తగ్గిపోయి, ఆన్లైన్ ప్రేయర్ తగ్గిపోయి, ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు తప్పిపోయి, ఆన్లైన్ ప్రార్థనలు తప్పిపోయి, వేకుజామున ప్రార్థన తప్పిపోతావు. ఎందుకంటే వీడు ఎర్ర మీద ఎర్ర వేసి ఊరిస్తున్నాడు, అటు దిశగా పంపిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావు, ఆడి వలలో చిక్కుకుపోయి ఆ ఎర్రకి పడిపోయి నువ్వు వెళ్ళిపోతావు. చివరికి చాలా నష్టం కలుగుతుంది. చిన్న కుమారుడికి నష్టం తెచ్చింది ఎవరు? సాతాను. బలహీనతలను ఎర్రగా వేస్తాడు వాడు. చాలా వాడి యొక్క ఆలోచనలు ప్రపంచం మీద ఎప్పటికీ ఏ మనిషికి ఉండకపోయింది. అంత అంత క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తాడు వాడు. ఎన్ని ఎరలేసేసాడో నీకు, ఎన్ని ఎరలేసి నిన్ను వ్యామోహం అని ఎరేసి నిన్ను వ్యామోహంలో పడేసినాడు. డబ్బు అని నీకు ఆ డబ్బులోంచి బయటకు వస్తున్నావమ్మా నువ్వు. 2019లో డబ్బు పిచ్చే, మళ్ళీ ఈ 2024లో కూడా ఓరి బాబు నీకు ఎర్రగా డబ్బేసేస్తున్నాడు అమ్మ. నీ బలహీనత పట్టుకున్నాడు వాడు. నువ్వు ఇంత నష్టపోవటానికి ఆ ఎరక పడిపోయావు, ఆ ఎర తినేసావు, ఆ ఎర పట్టుకోవడానికి పరిగెడుతున్నావు, ఇప్పటికీ పరిగెడుతున్నావు, ఇప్పటికీ అదే నష్టంలో ఉన్నావు. ఏం బాగుపడి తెచ్చావని, ఏం దీవించబడ్డామని. అపవాది గాడు గనక అటాక్ చేస్తే, అపవాది మాటలు ఎలా ఉంటాయి అంటే, వాడు నష్టపరిచి మరలా నష్టాన్ని పూడ్చడం. వాడు నష్టాన్ని పూడ్చేటువంటి విధానం వాడికి లేదు, నష్టం చేయటమే వాడి నైజం. కానీ దేవుని నైజం ఏంటంటే, నష్టపరిచిన తర్వాత నేను పెక్కుమందిగా చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అది దేవుడు నష్టపరిచాడని చెప్పడానికి అది ఓకే. ఇదేంద్రా బాబు, అరే నువ్వు తండ్రిని విడిచి వెళ్ళడానికి ఏంటి కారణం? అయ్యా నాకు అది, అయ్యా నాకు ఆడయ్యా, అయ్యా నాకు ఇదయ్యా. ఊరి బాబు ఎరేసేసాడరా నీకు? ప్రార్థన చేయట్లేదేంటమ్మా? ఏంటి ప్రార్థన చేయట్లా? బాగా నిద్ర అంటే నువ్వు నిద్రపోద్దానివేమో, నిద్రని అరేసేసాడు నీకు. వినండి, తండ్రికి దూరం అయ్యే విషయాలు ఎలా చేస్తున్నాడు తెలుసా? ప్రార్థనకు దూరం అయిపోయి, ఉపవాసాలకు దూరం అయిపోయి, మందిరాలకు దూరం అయిపోయి, వాక్యం వినటంలో దూరం అయిపోయి, మారు మనసు పొందటంలో దూరం అయిపోయి, రగలటంలో దూరం అయిపోయి, నువ్వు ఏదైతే ఇష్టపడతావు దాన్ని ఎరగా వేసేసి నిన్ను మోసం చేసేసి నిన్ను ఇంత నష్టజాతుడిగా చేసేసాడు వాడు. ఈ నష్టాన్ని ఎవడో పూడ్చడు. దేవుడు ఈ నష్టాన్ని తెస్తే దేవుడు పూడుస్తాడు, కానీ వీడు నష్టాన్ని చేసి అట్లా వదిలేసేవాడు. వీడు చిన్న కుమారుని అలానే వదిలేసాడు. చివరికి చిన్న కుమారుడు పందులు పొట్టి తిని బతుకుతున్నాడు. ఎంత నష్టపరిచాడు అపవాదిగాడు. అరే నీ తండ్రిని వదిలే, ఆస్తి పెంపకాలు, ఆస్తికి పోటీ పడ్డాడు. ఆస్తి ఇచ్చేశాడు తండ్రిని గుండెల మీద తను బయటకు వెళ్ళిపోయాడు. బచ్చంగా స్త్రీ వ్యామోహంతో డబ్బంతా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశాడు. డబ్బు అంతా అయిపోయింది, తినటానికి కూడా తినలేదు, పందులు బొట్టు తిన్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించాయంటే ఎందుకు ఆశీర్వదిస్తాడు? నీ నష్టాన్ని తెచ్చింది ఎవడు? ఆడి వేసిన వెర్రలన్నిటికీ పడిపోయి, ఆడి ఎర్రలన్నిటికీ లొంగిపోయి, ఆడి ఎర్రలన్నిటికీ వెళ్ళిపోయావు. దేవుడు నష్టపరిస్తే డైరెక్ట్గా జరిగిపోద్ది. నువ్వు అనుకోకుండా నష్టం జరిగింది. నువ్వు రెండు విషయాలకి జ్ఞాపకం చేసుకో. దేవుడు నష్టపరిచాడు, దేవుడు అందరినీ దూరం చేశాడు, దేవుడు ఆపేశాడు అంటానికి కారణం డైరెక్ట్గా జరిగిపోద్ది. నువ్వు కళ్ళ కూడా ఊహించవు. ఏంటి ఇలా జరిగింది అని అన్న సందర్భాలు ఉంటాయి చూసావా, అవి దేవుడు చేస్తాడు. కొన్ని సందర్భాలు నీ అంతటిగా నీవు తండ్రికి నీ అంతటిగా నిన్నే దూరం అయ్యేటట్టుగా ఎర్లేసి వాడు నష్టాన్ని తెస్తాడంటే కొంచెం ప్రాసెస్ టైం పట్టిద్ది అపవాది నష్టపరిస్తే. కానీ దేవుడు నష్టం చేస్తే వెంటనే జరిగిపోద్ది. మరలా కొన్ని దినాలకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకు నిన్ను దేవుడు ఆశీర్వదించేస్తాడు. అది ఎక్కువసేపు ఉండదనుకోండి, కానీ వీడిది మాత్రం జీవితాంతం ఏడవాలి. ఈ అపవాదిగాడు పెట్టేటువంటి ఈ ఎరగ పడిపోతే జీవితాంతం ఏడవాలి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. జీవితాంతం మీరు ఏడ్చుకుంటూ కూర్చోవాలి. కాబట్టి మీరు గమనించవలసింది, దేవుడు డైరెక్ట్గా అటాక్ చేస్తాడు, వీడు మాత్రం మన బలహీనతలను ఎంచుకొని మరీ అటాక్ చేస్తాడు. నువ్వు ఏదంటే పిచ్చిగా వెళ్ళిపోతున్నావు, అయితే నువ్వు ఆడు ట్రాప్లో ఉన్నావు. నువ్వు చాలా నష్టపోతావు. ఆ నష్టం ఎవ్వడు పూడ్చడు. ఇప్పుడే మారు మనసు పొందు.
వీడి క్రియుక్తిని నువ్వు తెలుసుకొని వాడి మీద నువ్వు జయం పొందుదువుగాక. వీడి పన్నాగాన్ని నువ్వు తెలుసుకో, వీడి పన్నాగాన్ని నువ్వు తెలుసుకో. దేని మీదన్న ఇష్టము, వ్యామోహము, కామతత్పురుషం ఉందా, ఒరే బాబు నువ్వు సాతానుగడి ఎర్రలో, సాతానుగడి వేస్తున్న ఎర్రలన్నిటికీ లొంగిపోతావు. నువ్వు చాలా నష్టపోతావు. ఆ నష్టం నీకు ఇప్పుడే తెలియదు, కొంతమందికి ఇప్పుడు తెలుస్తుంది ఆ నష్టం, కొంతమందికి రానున్న దినాల్లో నష్టం తెలిసిద్ది. ఆ నష్టం వెంటనే రాదు, ఆ నష్టం కొద్ది కొద్దిగా చివరికి ఒక అగాధములో తిండి లేని పరిస్థితుల్లో పందులు తినే పొట్టును తినేటట్టుగా చేస్తాడు వాడు. అక్కడ వరకు తెచ్చుకోవటం ఎందుకు, అక్కడ వరకు దాకా రావటం ఎందుకు? వాడి కియుక్తిని కనిపెట్టి వాడి శాస్త్రాలను వాడు వేసిన వెరలు దేనికి కూడా నువ్వు పడకూడదు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. వాడు నీకు ఏది ఇష్టమో తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడతాడు, అయినా నో, పడొద్దు. అపవాది ద్వారా నష్టం కలిగితే నువ్వు చాలా ఏడవలసి వచ్చింది ప్రియ సహోదరి సహోదరుడా. ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడూ నీ మైండ్లో పెట్టుకో. రెండిటిని క్వాలిఫై చేయి. ఈ నష్టం దేవుడు ద్వారా జరిగిందా, సాతాను ద్వారా జరిగిందా? సాతాను ద్వారా జరిగితే ఎరలు చూపించి మరి నష్టపరుస్తారు. దేవుడి ద్వారా జరిగితే అనుకోకుండానే జరిగిపోద్ది. నువ్వు అనుకోవు, ఊహించవు, కలవు, జరిగిపోద్ది. జరిగినా దేవుడు నిన్ను ఆశీర్వాద ప్లేసులో పెట్టుకొస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు రెండవదిగా చూస్తే కోరేషుని దేవుడు దేంతో మాట్లాడాడంట? ప్రేరేపణ. అనండి ఆ మాట గట్టిగా. దేనికోసం ప్రేరేపించు? అతడు అన్య దేశపు రాజు. ప్రేరేపించాడు అంటే హృదయం అంతా మందిరం కట్టు, దేవుని మందిరం కట్టు, నా మందిరం కట్టు అని ప్రేరేపిస్తున్నాడు. మందిరం కట్టాడు కోరేషు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరం కట్టు అని దేవుడు ప్రేరేపించాడు. డైరెక్ట్గా ప్రేరేపించాడు, డొంక తిరుగుల్లో ప్రేరేపించాడు దేవుడు. ఎలా ప్రేరేపించాడు? డైరెక్ట్గా ఆలోచనలోకి దూసుకెళ్ళిపోయి, హృదయాలోచనలోకి వెళ్ళిపోయి ఒరే నా మందిరం కట్టని ప్రేరేపించేశాడు. ఎవడో చెప్తే కాదు, మందిరం కట్టని ఎవడో చెప్పలే కోరేష్కి, దేవుడే ప్రేరేపించాడు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే కొంతమంది అంటారు నాకు ప్రేరేపణ వచ్చింది అయ్యండి, నా ప్రేరేపణ వచ్చిందండి. అమ్మా ప్రేరేపణ ఎవరి ద్వారా వచ్చిందమ్మా? ప్రేరేపణ ఏం ప్రేరేపణ తల్లి? ఆ ప్రేరేపణ ఎవరి ద్వారా వచ్చిందో ఇప్పుడు చెబుతా విను. నీకు ప్రేరేపణలు తెగొచ్చేస్తాయి అంట కదా, దాసుకోమ్మ ప్రేరేపణలు. ఆ ప్రేరేపణ యేసయ్య ద్వారా వచ్చిందా, వీడి ద్వారా వచ్చిందా? దేవుడు ప్రేరేపిస్తే డైరెక్ట్గా ప్రేరేపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఆమె అంటుంది అయ్యగారు అమ్మ మందిరం కడుతున్నాం, ధన సహాయం చేయని అడిగాడు. అడిగితే కొంతమంది అక్కడికక్కడే ప్రభు మాట్లాడేసేస్తాడు, ప్రేరేపించేస్తాడు, ఇచ్చేస్తారు. ఇంకొక ఆమె ఉంది, ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట, చర్చికి వెళ్తారు. ఇద్దరు పక్కన కూర్చుంటారు. ఏమైనా నువ్వు చర్చికి స్పాన్సర్ చేసావంటే నేను స్పాన్సర్ చేయలేదని చెప్పింది. అదేంటి? నేను మొన్న 10,000 రూపాయలు అయ్యగారు చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసి బీరువాతారాలు ఓపెన్ చేసేసి ఇచ్చేసాను. నువ్వేంటి పిచ్చిదానా? 10,000 ఎత్తే దేవుడు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అంటుంది. అవునా, నేను 20 ఎత్తా, నాకు 2 లక్షలు వస్తాయి అని. దాన్ని వచ్చి ప్రేరేపణ అంటుంది ఆ సైతాన్ని. నిన్ను ప్రేరేపించింది నీ పక్క సైతాన్ని ప్రేరేపించింది నిన్ను. నువ్వే చూసారండి, తేడాలు గమనించండి. దేవుడు ప్రేరేపిస్తే డైరెక్ట్ అటాక్ ఉంటుంది. ఎవడు చెప్పక్కర్లే నీకు, నువ్వే లెగిసిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవడో స్వప్నాతో సొలుగార్చుకుంటూ నీకు చెప్పింది ఆమె 10,000 ఎత్తే 1,00,000 వచ్చింది, నీకు 20 ఎత్తే 2 లక్షలు వచ్చిందని పనికిమాలిన మైండ్ పెట్టింది నీ పక్కన. ఆమె పేరు చెప్పు, ప్రేరేపణ చర్చకొచ్చి అయ్యగారు మీకు 20,000 ఇవ్వాలని దేవుడు అమ్మ చెప్పినప్పుడు ప్రేరేపించలేదమ్మా. 2 రోజులు గడిచిపోయింది స్వప్నాథ్ దాన్ని ఇప్పుడు ప్రేరేపించాడంట. చర్చి పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇదేంటి అర్థమవుతుందన్న దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేరేపణలోనండి సాతానుగాడు డొంక తిరుగుడు ప్రేరేపణలండి. వీడు డైరెక్ట్గా ప్రేరేపించలేడు. వాడికి ఆ దమ్ము సత్తా లేదాడికి. డైరెక్ట్గా ఏది నీమే చేయలేడు. నిన్ను నష్టపరచాలనుకో నీ బలహీనతల మీద ఎరాస్తాడు. నిన్ను ప్రేరేపించాడనుకో ఎవడొకడిని వాడుకుంటాడు. దేవుడే నిన్ను ప్రేరేపిస్తే డైరెక్ట్గా ఉన్న పలంగా పశ్చాత్తాపం వచ్చేది, ఏడుపు వచ్చేది, గుడ్ల బాధ వేసుకుంటావు, లెగిసిపోతావు, సాక్ష్యం చెప్పేస్తావు, బీభత్సంగా జరిగి అన్ని డైరెక్ట్ అటాక్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేరేపిస్తే అలా జరిగింది. నన్ను దేవుడు ప్రేరేపించబట్టే సంపూర్ణ సేవా జీవితంలోకి వచ్చా ఒక రోజులోనే. అంతే. దేవునికి స్తోత్రం. ఎవడికో చెప్పి వాడి దగ్గర నేను తరఫీదులు పొంది వెళ్ళొచ్చా, ఉండొచ్చా, చెయ్యొచ్చా, ఇంకో సంవత్సరం చదివితే అండి వీడు ఏం చేశాడంటే అపవాదిగా నన్ను ప్రేరేపిస్తున్నాడు. 1 సంవత్సరమేగా 4 నెలలేగా 5 నెలలేగా చదువు అన్నాడు.
దేవుడు డైరెక్ట్గా నేను మంచం మీద పడుకుంటే నా ముఖం మీద డైరెక్టర్ ప్రేరేపించేస్తాడు, నువ్వు రేపు నుంచి మానే అన్నాడు. నేను ఈ పంచాయతీ తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టలే. ఆ ప్రేరేపణకు శిరస్సా ఉంచి ఆ తెల్లారి నుంచి కాలేజీ లేదు గిలేజీ లేదు మానేసి పరిపూర్ణ సేవలోకి వచ్చేసాను నేను. దేవుని ప్రేరేపణ దీన్ని అంటారు. దేవుని ప్రేరేపణ దీన్ని అంటారు బాబు. ఎవడెవడో చెప్పింది నీ మనసుకు వచ్చింది, ఏమో నీకుగా వచ్చింది అన్నట్టు బిల్డప్ ఇస్తావు. ఎవడో చెప్పాడు, అది దాన్ని ప్రేరేపణ కింద డైవర్ట్ చేస్తావు. నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు డైరెక్టర్గా ప్రేరేపిస్తాడు, సాతానుగాడు డొంక తిరుగుళ్ళు ప్రేరేపిస్తాడు. ఒక వాక్యం చూపిస్తా చూడండి మీకు. ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తుడైన పౌలయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వాటిని చేయుచు వేటిని? వాయుమండల సంబంధమైన అధిపతిని. వేటిని అన్నాను నేను. మీరు వాటిని చేయొచ్చు అన్న వేటిని నేను అపవాదిగాడు ప్రేరేపిస్తున్నాడు గట్టిగా చదవమని. మీరు వాటిని చేయొచ్చు వేటిని? ఫస్ట్ వచనంలో ఉంటది వేటిని అనేది. మీ అపరాధముల చేతను పాపముల చేతను. చాలా ఈ రెండింటిని గుర్తుపెట్టుకో, అపరాధాలు పాపాలు. ఇప్పుడు అలా ఆ మొక్క పెట్టి చదువు 2వ వచనం, ఆ 2 ముక్కలు పెట్టి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు వాటిని చేయొచ్చు. మళ్ళీ వాటిని అనకూడదు అమ్మాయి. ఆ 2 చదివి మీరు వాటిని చేయొచ్చు. చెప్పు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. చాలు. ఈడెవరిని ప్రేరేపిస్తాడంట? ఎవరిని ప్రేరేపిస్తాడు? ఈ మందకు అర్థం వల్ల మళ్ళీ చదవండి. అవిధేయులైన వారిని. ఈ దెయ్యం పట్టినట్టుంది వాళ్ళ సంఘంలో. ఎవరిని ప్రేరేపిస్తాడంటాడు? అవిధేయులైన వారిని. అందరూ చెప్పండి, ఎవరిని ప్రేరేపిస్తాడంట? విధేయుల్ని కాదు, అవిధేయుల్ని. అవిధేయులంటే ఎవరు? వాక్యం ఎన్నోడిని, చర్చికి వచ్చినా మారినోడిని, చెప్పినా కొట్టినా ఎన్నోడిని. ఆడెవడు? అవిధేయుడు. అవిధేయుడిని ప్రేరేపించేస్తాడంటాడు. విధేయుడిని ప్రేరేపించే దమ్ము సత్తాడు లేదు. విధేయుడు ఎలా ఉంటాడు? వాక్యంకు లోబడిపోతాడు, వాక్యాన్ని నీళ్లను తాగేస్తాడు, వాక్యంతో ఉదక స్నానం చేసేస్తాడు, వాక్యపు పొలిమేరలో ఉంటాడు, వాక్యపు నీడ కప్పుకుంటాడు, దేవుని మహిమతో నింపబడతాడు. వాడు విధేయుడిని ప్రేరేపించడానికి వాడు చేత కాదు. వాడు అవిధేయుడిని ప్రేరేపిస్తాడు. అపరాధములను పాపములను చేయవాడిని వాడు ప్రేరేపిస్తాడు. జాగ్రత్త. అపవాది ఎవడిని ప్రేరేపిస్తాడు? అవిధేయులు. చెప్పరేంటండి? అవిధేయులు అంటే ఎవరు? మంచిగా ఉన్నవాళ్ళ అవిధేయులు అంటే? మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళ? దేవుని మాటకు లోబడరు వాళ్ళు, దేవుని వాక్యాన్ని వినరాళ్ళు, మోరు మనసు రాదు వాళ్ళకి, విధేయత ఉండదు, లోబడరు, తగ్గరు, మెడవంచరు, దహన బలి ఎవరు, బలి పశువుగా ఉండరు, వదకు సిద్ధం చేయబడరు, చెప్పింది ఏంటండి వాళ్ళ ఇష్టం. వీళ్ళు అవిధేయులు. వాళ్ళని మాత్రమే అపవాదిగాడు ప్రేరేపిస్తాడు. విధేయులు జోలికి వాడు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు బర్నబా నీ ఆస్తిని అంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టమన్నారు. ఎవరు ప్రేరేపించారు బర్నబాని? డౌట్ లేదు, దేవుడు ప్రేరేపించగానే ఆ బర్నబా ఆస్తి పేపర్లన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేశాడు. ఏమన్నా వద్దా బుల్లా అని అడగల పక్కనండి. దేవుడు ప్రేరేపించండి, అకౌంట్లో ఉన్న ₹1,00,000 తీసి అపోస్తుల పాదాల దగ్గర పడి దెబ్బ వేసి కొత్త వేసాడు. అయిపోయింది. బర్నబా ఎవరు? విధేయుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బర్నబా అవిధేయుడైతే ఆడు ప్రేరేపిస్తాడు. బర్నబా విధేయుడు కాబట్టి దేవుడు ప్రేరేపించాడు. దేవుని ప్రేరేపణలు ఎవరికి వస్తాయి తెలుసా? విధేయులకు మాత్రమే వస్తాయి. పద్దాకలు పేరేపణ చెప్పక దరిద్రం వేసిపోతుంది. నేను చూస్తుంటే నువ్వు వాక్యానికి లోబడు, మళ్ళీ నీకు ప్రేరేపణ వచ్చిందంటే ఎవడ మనకి చేసిన ప్రేరేపణ? నువ్వు వాక్యమునకు లోబడేదానివైతే, వాక్యపు నీళ్ళలో, వాక్యపు సరిహద్దుల్లో ఉన్నదానివైతే, సంఘపు పొలిమేరలో ఉన్నదానివైతే, సంఘపు నీడను కప్పుకోగలిగిన దానివైతే, దేవుడు చెప్పుచున్న మాటను వినగలిగిన దానివైతే, ఆన్లైన్ ప్రేయర్లు, అర్ధరాత్రి ప్రేయర్లు, దేవునితో సస్య సంబంధాన్ని కలిగి ఉంటే దేవుడు ప్రేరేపించాడని చెప్తే ఒక అర్థం ఉంటుంది. పేరేపణ ఎందుకు వస్తుంది? నీ పేరేపణ నేను అపవాదిగాడు ప్రేరేపిస్తున్నాడు. నువ్వు అవిధేయుడిగా ఉన్నావుగా, వాక్యం వినవు, వాక్యం మాట్లాడవు, వాక్యంతో పోటీ చేయవు, వాక్యంలో నిలబడవు, వెలుగులో నిలబడవు, వెలుగులోనికి రావు, విధేయుల స్థానంలోనికి రావు, పరిశుద్ధుల స్థానంలోనికి రావు, సహవాసంలోనికి రావు, మరి నీకు ప్రేరేపణ వస్తుంది. ఈ రాత్రి చెప్తున్నా, నిన్ను ప్రేరేపించేవాడు అపవాది. చాలా నువ్వు అవిధేయురాలివి, నువ్వు అవిధేయుడివి. నువ్వు చేసే తప్పులు నీకు తెలుసు, నాకు తెలియపోయింది.
అపరాధములు పాపములు చేయ వారందరూ ఎవరు? అవిధేయులు. వాళ్ళందరిని ఎవరు ప్రేరేపిస్తాడు? ఇంకోసారి సాక్ష్యం చెప్పాను, నీ దండం పెడతాను. ప్రేరేపణ అన్న మాట నీ నోటి నుంచి రానివ్వకండి. అవిధేయులు, విధేయులు మాత్రమే ప్రేరేపించాడు దేవుడు అని చెప్పాలి. విధేయులు మాత్రమే ప్రేరేపిస్తాడు. మీరే చూశారు కండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఎఫెసీ పత్రికలో ఆ పౌలు భక్తుడు అంటున్నాడు, అవిధేయులు వారికి అధిపతిగా ఉంటాడంటాడు సాతానుగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. నీవు విధేయుడు అయితే వాడికి అంత సీన్ లేదు, నీ దగ్గరకు వచ్చి ప్రేరేపించే సీన్ వాడికి లేదు. నువ్వు విధేయుడు అయితే, విధేయురాలు అయితే, నువ్వు అవిధేయుడు అయితే నీ దగ్గరకు వచ్చి ప్రేరేపిస్తాడు వాడు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఉదాహరణకి ఈ మాటకు వచ్చేటప్పుడు ఉదాహరణ చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఎంతమంది శిష్యులను ఎన్నుకున్నాడు? అపోస్తుల్ని 13 14 మందిని అంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పేసావు, నోట్లో కొనుక్కుంటే 12 మంది. 12 11 12 11 12. దేవునికి వెనకోళ్ళు 13 ఉంటాయి. వెనకోళ్ళకి లెక్క, ఆ లెక్క వేరు. వెనక కూర్చున్న వాళ్ళు అందుకే చెప్పట్ల, చిన్నగా చెబుతున్నారు. అది తప్పనేమో. దేవునికి స్తోత్రం. 12 మందిని దేవుడు అపోస్తుల్ని ఎంచుకుంటే 11 మంది విధేయులు, ఒక్కడు మాత్రం వాడి గురించి బైబిల్లో ఉంది. ఇస్కరియోతు యూదా గురించి, వాడు దొంగ అని బైబిల్లో రాయబడింది. చూపించేంత టైం లేదు కానీ దొంగ అని రాయబడింది. ఫస్ట్ నుంచి అతని బుద్ధి ఎలాంటి బుద్ధి తెలుసా? డబ్బు పిచ్చి. డబ్బుకి ఏదైనా చేస్తాడు. డబ్బు పెడితే దేన్నైనా చేస్తాడు. ఏది చేయటానికైనా వాడికి లెక్కాపత్రాలు ఉండవు. ఆడంత భయంకరమైనటువంటి వ్యక్తి. దేవుడు తెలిసిన అపోస్తుల గ్రూపులోకి చేర్చుకున్నాడు. తెలుసు ఆయన బుద్ధి, దేవుడికి తెలుసు. ఆడ అవిధేయుడు, ఆడు డబ్బుకు లోబడిపోతాడు. డబ్బుకి ఎవరినన్నా ఎరేసేస్తాడు. ఆడు డబ్బు ఇస్తానంటే తల్లినైనా ఎరేస్తాడు, భార్యనైనా ఎరేస్తాడు, అన్నదమ్ములనైనా ఎరేస్తాడు, తండ్రినైనా ఎరేస్తాడు. ఆడికి ఎవడు అనేది కాదు, డబ్బు అక్కడ ముఖ్యం వాడికి. అటువంటి దొంగ, అటువంటి అవిధేయుడిని సాతాను ప్రేరేపించిందా? ప్రేరేపించలేదా? ఎస్. 11 మందిని ఎందుకు ప్రేరేపించలా? పౌల్ని ఎందుకు ప్రేరేపించలా? యోహాన్ని ఎందుకు ప్రేరేపించలా? పేతురుని ఎందుకు ప్రేరేపించలా? సాతానుగాడు. ఎవరు వాళ్ళు? విధేయులు. వీడొక్కడే ఎవడు? యోహాను సువార్త అదే చెప్తుంది. చూడండి ఒకసారి, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా, అదిగో ఇస్కరియోతు యూదాకి హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టింపై ఉన్నాడు. అపవాది ఇంతకు ముందే ప్రేరేపణ సృష్టించాడు రా బాబు. యేసయ్యను అప్పగించమని ఎవడు ప్రేరేపించాడు ఇస్కరియోతు యూదాని? భోజనానికి కూర్చుంటే భోజనం తినేటప్పుడు అక్కడ రాయబడిన మాట, ఇంతకు ముందే ఇస్కరియోతు యూదాగాడిని దేవుణ్ణి అప్పగించాలని ప్రేరేపించేశాడు సాతానుగాడు. 11 మంది దగ్గరికి రాని ప్రేరేపణ వీడు ఒక్కడి దగ్గర ఎందుకు వచ్చిందంటే, వీడు అవిధేయుడు. యేసుతోనే ఉన్నాడు, యేసుతోనే తిరుగుతున్నాడు, యేసుతోనే తింటున్నాడు, సంఘంకి వస్తున్నాడు, తెల్లబట్టలు వేసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అయినా వీడు అవిధేయుడే. ఎంత నటన తెలుసా అది? అమ్మో, భయంకరమైన నటిస్తారు కొంతమంది, భయంకరంగా నటిస్తారు. చాలా తప్పమ్మా, చాలా తప్పది. యేసుతోనే ఉన్నాడు, యేసుతోనే తిరిగాడు, ఆయన ప్రసంగాలు విన్నాడు, ఆయనతో పడుకున్నాడు, ఆయనతో మోకరించాడు, ఆయనతో చేతులెత్తాడు, ఆయనతో మోకాళ్ళు వేశాడు, ఆయనతో ఏడ్చాడు. ఇటువంటి వ్యక్తి అవిధేయుడయ్యాడు. కొంతమంది చర్చికి వస్తేనే, ప్రార్థన చేస్తేనే, కానుకిస్తేనే, అర్పణేస్తేనే, వాక్యం వింటూనే మార. వాళ్ళందరూ ఇస్కరియోతు యోధాలు. అందుకే వాడే నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అయ్యా, ఇది దేవుని ప్రేరేపణ, ఇది అపవాది ప్రేరేపణ అని ఎలా తెలుసుకోవాలంటే, నువ్వు విధేయురాలవైతే నీకు వచ్చేయన్నీ దేవుని ప్రేరేపణలే, నువ్వు అవిధేయుడివైతే నీకు వచ్చేయన్నీ సైతాని ప్రేరేపణలే. దాన్ని బట్టి నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన అందరికీ ఒక్కొక్కసారి ప్రేరేపణలు అందరికి వస్తాయి. ఇది దేవుని ద్వారా వచ్చిన ప్రేరేపణ, ఇది సాతాను ద్వారా వచ్చిన ప్రేరేపణ అని నువ్వు కనిపెట్టగలగాలి. దేవునికి స్తోత్రం. ఎలా కనిపెట్టగలుగుతావు? ఆడంటాడు చర్చికి వెళ్ళొద్దు అంటాడు. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చిన ప్రేరేపణ? నువ్వు ఫంక్షన్కి వెళ్ళమనే చెప్తాడు. ఎవరి దగ్గర నుంచి వచ్చిన ప్రేరేపణ? బల్లరాధన బల్ల తీసుకోపోయినా పర్లేదు లేని, ఎవరి దగ్గరకు వచ్చిన ప్రేరేపణ? గమనించుకుంటే చాలా మంచిది అని మీకు నేను చెప్తున్నా. అర్థమైందా? ఏ విషయాల్లో వాడు ఎలా ప్రేరేపిస్తాడో తెలియదు. అవిధేయులైన వారందరినీ వాక్యానికి దూరం అయిపోయి, వాక్యం విను కూడా వాక్యపు వెలుగుల్లో లేని వాళ్ళందరిని పట్టుకుని ఒకటే ప్రేరేపణలు వచ్చేస్తున్నాయి అంట ఒక ఆమెకి. ఎందుకు వస్తున్నాయి ఆ ప్రేరేపణలు? వాడు పెడుతున్నాడు. ఆమె అవిధేయురాలు.
పొద్దాకల ప్రేరేపణ. నీ ఆడపొడి చేడిసిందే, దైవజనుడు ఏడుచుని చెప్పదు. ఆడపొడి చేడిసిందని ఆమె దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడిసి ఆమెకు సారీ చెప్పి క్షమాపణ చెప్పి కాళ్ళకు దండం పెట్టి బంతిపూలు వేసి వచ్చిందంట. ఇక్కడ దైవజనుడు బాధపడుతుంటే ఏమకు లెక్కలేదు. ఏమకంటే పేరేపణ వచ్చిందంట. పేరేపణ ఎవరిని క్షమించమని అక్కడ చెప్పిద్ది, కానీ దైవజనుడు క్షమించి దైవజనుడికి లొంగిపోయే హృదయం లేదు, వాక్యానికి లొంగిపోయే హృదయం లేదు. ఏమకు తెగ ప్రేరేపణలు వచ్చేతని అన్న చోతని నాకు అర్థం కాదు. అవిధేయులైన వారిని ప్రేరేపించడానికి అధిపతిగా నిలబడినాడు వాడు లూసిఫర్ గాడు. ఒక్క రోజులో 100,000 ప్రేరేపణలను తేగలడని కాడు, వాడికి అంత సత్తా ఉంది. అదే విధేయుడైన వాడి దగ్గరకు వచ్చి ప్రేరేపించమని వాడికి చుక్కలు చూపిస్తాడు దేవుడు. విధేయుల దగ్గరికి రాడండి, వాక్యానుసారంగా ఉండే వాళ్ళ దగ్గర రాడండి. ఆ ప్రేరేపణలు కూడా జరగవండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే గలతీ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో గలతీ సంఘముతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలయ్య. గలతీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనానికి ముగించా. దేవునికి స్తోత్రం. ప్రేరేపిస్తున్నాడు కొంతమందిని ఎప్పుడు వదులుతాడనని. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. అదిగో నా వైపు చూడు. ఎప్పుడైపోద్ది వాక్యం అని ఎంతమందికి ప్రేరేపణ వస్తుంది, ఎప్పుడు వదులుతాడని. ఈ ప్రేరేపణ నిన్ను పిలిచిన వాడి దగ్గర కాదట, లూసిఫర్ గాడు. ఇప్పుడే చదివిచ్చా. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన దేవుని వలన కలిగినది. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాడు కదా ఒకడు నిన్ను. ఎప్పుడైపోద్ది అని ఆలోచనలు పెడుతున్నాడు కదా. ఆ ప్రేరేపణ నిన్ను పిలిచినోడు పెట్టట్లేదంట, సాతాను. గమనించి ఇప్పటికైనా ప్రేరేపణలు, ఆ ప్రేరేపణలు క్యాచ్ చేయి. గలతీ సంఘం అసలు ఎందుకు గలతీ సంఘంతో ఈ మాట చెప్తున్నాడు పౌలయ్య? ఒరి బాబు గలతీ సంఘమా మీకు వచ్చిన ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన దేవుడి వల్ల వచ్చింది కాదురా, అపవాది వల్ల వచ్చింది. ఎలా చెప్తున్నావయ్యా నువ్వు అంటే 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనంలో ఒక మాట ఉంది. మీరు బాగుగా పరిగెత్తుచున్నారు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను. చాలు. ఇప్పుడు గలతీ సంఘం ఎలా ఉంది? అవిధేయులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సత్యమునకు విధేయులుగా లేరు, బాగా పరిగెడుతున్నారు వీళ్ళు. అబ్బా అయ్యగారు ఆల్నైట్ ప్రేయర్ అంటే ఆల్నైట్ ప్రేయర్కి వస్తారు, 4ంటికి పెట్టినా 5ంటికి పెట్టినా 3ంటికి ఎప్పుడు పెట్టినా వస్తారమ్మా, ఎక్కడ పెట్టినా వస్తారమ్మా, అడవిలో పెట్టినా వస్తారమ్మా. వీళ్ళు పరిగెడతారు కానీ సత్యానికి మాత్రం వాళ్ళు విధేయులుగా ఉండరు. ఈ గలతీ సంఘం అంట పౌలు ఏం చెప్తే చేసేస్తారంట. అమ్మా అర్ధరాత్రి 12 గంటలకు ప్రార్థన పెడతాను, నేను వస్తున్నాను అయ్యగారు అంటారంట. అపోస్తుడైన పౌలయ్య అంటాడమ్మా మీరు బాగా పరిగెడతారు, కానీ ఏంటి సత్యానికి విధేయులు ఎవరేంటి, వాక్యానికి తలదించరేంటి, వాక్యానికి ఒమ్ము చూపిస్తున్నారేంటి, వాక్యానికి వీపు చూపిస్తున్నారేంటి, మోరు మనసు రావట్లేదేంటి, ఎక్కడ ప్రేర్లైనా వస్తున్నారు, ఏ సహాయం చేయమన్నా చేస్తున్నారు, ఏ చేయమన్నా చేస్తున్నారు. సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు అడ్డగిస్తున్నాడు? అందుకే వీళ్ళందరినీ ప్రేరేపిస్తున్నాడు అపవాది. అంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాడిది. కొన్ని ప్రేరేపణలు సాతానుగాడు ప్రేరేపిస్తూ ఉంటాడు నాన్న. నువ్వు ప్రేరేపణ అనుకోకుండా ఆ ప్రేరేపణ మార్చుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు విధేయుడుగా మారిపోదువుగాక, విధేయురాలుగా మారిపోదువుగాక, దేవుని ప్రేరేపణలకి నీ మనస్సును వదులుదువుగాక. 3వ విషయం చెప్పమంటారా వద్దంటారా? రేపు శుక్రవారం చెప్పనా? 3వది ఒకటి చెప్పమ్మా. అమ్మా నిన్ను ఎవడు ప్రేరేపిస్తున్నాడు ఇప్పుడు? 3వది ఒకటేలే, ఒక్క చిన్న ముక్క చెప్పేసి ముగించేస్తాను. ఫస్ట్ మాట ఏం చెప్పాను? దేవుడు ఎలా నష్టపరుస్తాడు? మనల్ని నష్టపరుస్తే డైరెక్ట్గా ఇక వెనక ముందు ఉండదు అనమాట, డైరెక్ట్గా నష్టం వచ్చేది. కానీ దేవుడు నష్టపరిచాడు అని ఎలా తెలిసిద్దంటే మరలా మనం ఆశీర్వదించబడిన తర్వాత తెలిసిద్ది ఈ నష్టం దేవుడి ద్వారా వచ్చిందని. డబ్బల పోషణ అనాయింటింగ్ పొందిన తర్వాత వచ్చింది ఈ నష్టం దేవుడే పరిచాడు, నాకు ఒక అంతుకు మంచిదైందని అప్పుడు అనుకుంటాం. ఈ సాతానుగా నష్టపరిచాడు అనుకున్నా ఎరేస్తాడు ఎర. వీడికి అమ్మాయి అయితే అమ్మాయి, డబ్బు అయితే డబ్బు, తాగుడైతే తాగుడు, సినిమా అయితే సినిమా, సిగరెట్ అయితే సిగరెట్, ముచ్చట్లు అయితే ముచ్చట్లు, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, మొత్తం ఎరేసి నిదానంగా మొత్తం కోల్పోయేటట్టు చేస్తాడు. ఆ నష్టం మళ్ళీ పూడుస్తాడాడు పూడ్చడు. మళ్ళీ నువ్వు ఏడ్చుకోవాలి, ఉపవాసాలు చేయాలి, కళ్ళు తుడుచుకోవాలి, గోల్డ్కి చేతులు ఎత్తాలి, మోకాళ్ళు ఎత్తాలి, నొప్పులు వస్తే మళ్ళీ మోకాలు దించాలి, ఈ బాధలన్నీ పడాలి. ఆడు పూడ్చడు. దేవుడైతే ఆటోమేటిక్గా నష్టపడితే పూర్తి చేస్తాడు. దేవునికి స్తోత్రం. నష్టం వస్తే రెండిటి బేస్ చేసుకొని నువ్వు చూడు, నువ్వు మర్చిపోద్ది మాట. రెండోది ప్రేరేపణ అనే వాళ్ళందరికీ చెప్తున్నా. ప్రేరేపణ దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు? డైరెక్ట్గా ప్రేరేపిస్తాడు. ఎవడో చెప్పిన ముక్క పట్టుకొని ప్రేరేపణ వచ్చింది అని చెప్పొద్దు, తప్పు.
కానీ అపవాదిగాడు ఎవరిని ప్రేరేపిస్తాడు? అవిధేయులు, వాక్యమునకు లోబడిన వారిని ప్రేరేపిస్తాడు. కాబట్టి ప్రేరేపణలో కూడా 2 రకాల కుయుక్తులు చెప్పాను నేను. అర్థమైందా? దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడు, అపవాది ఎవరిని ప్రేరేపిస్తాడు, అది మీరు క్యాచ్ చేయండి. ఇక 3వ దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుడు మనకు కీడు చేయాలి అనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడు? స్టీఫెన్ ద్వారా చేస్తాడు. నాకు ఇప్పుడు జయరాజ్ గారికి కీడు చేయాలనుకున్నాడు. ఎలా చేస్తాడు దేవుడు? ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడు? అది బాగా చెప్పావు, దేవునికి ఇస్తావు. లేటుగా చెప్పినా లేటెస్ట్గా చెప్పు. ప్రభు నేను దీవించుగా. కీడు చేయాలనుకున్నాడు, నాకు డైరెక్ట్గా కీడు చేసేస్తాడు. ఆయనకి లెక్కపత్రాలు ఎవరిని అడిగి రావాలి? నీకు కీడు చేయాలంటే బోడి డైరెక్ట్గా జరిగిపోద్ది కీడు. కానీ ఈడు చేయాలంటే నీకు, కానీ సాతాను మనల్ని కీడు చేయాలంటే అమ్మా వేరే వాళ్ళ ద్వారా. ఎవరి ద్వారా? పక్కన అంటే దేబోరా ఉంది ఆమె పక్కన. అమ్మాయి నువ్వే నా ఈడ్స్ కొట్టు కిందకి వెళ్ళినా. ఇప్పుడు దేవుడు కీడు చేయాలంటే డైరెక్ట్ చేసేస్తాడు. ఇది ఒక్క మాట వినండి. ఇప్పుడు సాతాను గడే కీడు చేయాలనుకున్నాడు అంటే ఎట్ట చేస్తాడు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట. పీడ కళల ద్వారా చేస్తాడంట. వినండి, ఎప్పుడూ కాదు. అర్థమైందా? పీడ కళలు అనండి ఒకసారి మాట. ఎంతమందికి వస్తున్నాయి? అమ్మో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చేస్తున్నాయి అయ్యా నాకు, పిచ్చి పిచ్చి కళలు, పీడ కళలు. పీడ కళల ద్వారా వాడు మనకి కీడును జరిగిస్తాడు. దేవుడు కీడు చేస్తే ఏ కళలు రావు, డైరెక్ట్గా జరిగిపోద్ది కీడు. డైరెక్ట్గా ఎవ్వడు నీకు చెప్పక్కర్లా కీడు వస్తుందని. డైరెక్ట్గా సడన్గా జరిగిపోద్ది. ఆ కీడుకి తగిన ప్రతిఫలం ఉంటుంది. కానీ అపవాదిగాడు చేసే కీడు ఎలా ఉంటుందంటే పీడ కళలు, పిచ్చ పిచ్చ కళలు, భయంకరమైన కళలు, పీడ కళలు. ఈ పీడ కళల ద్వారా ఆ కళ వచ్చిందనుకో అలజడి మొదలైపోద్ది, గందరగోళం మొదలైపోద్ది. ఆలు కనపడ్డాయి, కుక్క కనపడింది, నక్క కనపడింది, ఎద్దు కనపడింది, పుర్రి కనపడింది, శవం లెగిసింది, నా మీదకి వచ్చింది, నా మీదకు. ఎందుకు వచ్చినాయి బాబు నీకు ఈ పీడకల్లో? ఏదో సినిమా చూసి చచ్చుంటావు. కొరిది పెట్టి వెళ్తుందంట ఇంటి దగ్గరికి. ఎవరమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది? గిరిపోవడం ఏడంది కొరిదయ్యం. టీవీలో చూసిన కొరిమిదయ్యం అది. నీకు కీడు జరగాలంటే పీడకల్లేనండి. వీడు పెట్టే టార్గెట్ ఎలా ఉంటుందంటే ఒక ముచ్చిగాడు, నంగిగాడు, నంగి పనులు చేస్తూ ఉంటాడు. వీడు కీడు నీకు చేయాలంటే ఒకటే కారణం, నీకు పీడకళ్ళు వస్తున్నాయి అంటే అబ్బా వాడు చేసేస్తున్నాడు రా బాబు. ఇప్పుడు సైతాను గాడి కీక్తులు నేను చెప్తున్నా. ఇది గనక నువ్వు తెలుసుకొని గనక నువ్వు వాడి మీద జయం పొందకపోతాడు, నేను ఇంకా ఏడిపిస్తాడు. ఇప్పుడు నేను వాడి బలహీనత చెప్తున్నాను నీకు. పీడకలలు వస్తున్నాయి అంటే నువ్వు డైరెక్ట్గా ఎలక్ట్ అయిపో, భయపడొద్దు. ఏ కలచు నువ్వు భయపడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పీడకలు వస్తాయి. నువ్వు పీడకలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఈడు నాకు ఏదో కీడు. ఆ పీడకల ద్వారా అలచళ్ళు జరుగుతాయి, కల్లోల పరిస్థితులు జరుగుతాయి. కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని దినాలు నిన్ను జరిగే కొద్దీ నేను భయానికి గురి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు వచ్చే కళలు, ఆలోచనలు కలగజేస్తాడు. ఇప్పుడు నీకు వచ్చిన ఒక కళలో, ఇప్పుడు నీకు కళ రాత్రి వచ్చింది, వంట చేసేటప్పుడు అదే ఆలోచిస్తావా? ఇల్లు ఉడిచేటప్పుడు అదే ఆలోచిస్తావు. ఆ దయ్యం లెగిసి కూర్చుందే కనపడిద్ది నీకు. ఎందుకు వచ్చింది. సాయంత్రం ఎప్పుడైద్ది? అమ్మో ఆ దైవజనుడు ఎప్పుడు వస్తాడు, జయరాజ్ గారు చెప్పాలి. ఇప్పుడు పుట్టుక్కుని అడ్డం పడిపోతావు. ఇక సాయంత్రం ప్రార్థనకు రాటనుకోండి, సిలైన్ బాటిల్ గోడకి ఏలాడిద్ది, లేదంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. ఆడొచ్చేది చర్చికి పొద్దున్న కోరండి. అదే ఆలోచన. ఈ కళలు కాస్త ఎలా మారిపోతాయి? ఏదో చెప్పబోతున్నారు తమరు. ఈ కళలు ఎలా మారిపోతాయి? ఆలోచనలుగా మారుతాయి. చెప్పండి అన్నమాట. ఈ కళలు నిన్ను పొద్దున్న నుంచి, అమ్మ ఒకవేళ నీకు సోమవారం కళ వస్తాయి, శుక్రవారం దాకా ఆగాల. ఈ పాటుకుంటావా? నా కొంప తెలుసుకొని రావు. పీడ కళలు వస్తున్నాయి అంటే నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. చచ్చిపోయినట్టుగా వస్తే, నువ్వే పుట్టుకొని చచ్చిపోయి నీకు ఈ శత్రువులు వచ్చంటే ఊరిని ఏడుతున్నారంట, అట్ట కనపడింది నీకు. ఏదో వేసేసారా బాబు ఎవడో. పొద్దున్నుంచి చేసిన వర్క్కి వెళ్ళిన అదే భ్రమలో ఉంటావు. ఆలోచన. ఈ పీడ కళ్ళవాడు ఆలోచనలోనికి డైవర్ట్ చేస్తాడు.
డైవర్ట్ చేసినాక ఏం జరిగిద్ది అంటే, నీకు తెలియని నగ్న సత్యం చెప్తా వినండి. ప్రభువు చెప్పాడు నాతో, నీ అలా 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 కలగజేసి నువ్వు ఆలోచిస్తూనే ఆ పిండం ఎందుకు కనపడింది, ఆ నిమ్మకాయ ఎందుకు కనపడింది, నా మీద కుంకుమ ఆడెందుకు చల్లాడు, అసలు ఏముంది, ఏమైంది నేనేటన్నా ఊరు పోయానంటూ చచ్చేపోతావు. ఆలోచన. ఈడు వెళ్ళిపోతాడంట, పార్లమెంట్కి వెళ్ళిపోతాడండి అపవాదిగాడు. పరలోక పార్లమెంట్కి వెళ్ళి దేవునికి ఫిర్యాదు చేస్తాడంట, బాబో నీ పోలికలో ఉన్న దాని గురించి ఏం ఆలోచిస్తుందో వింటున్నావా, నీ పోలికలో, నీ రూపములో, నీ రూపురేఖల్లో ఉన్నది ఎప్పుడో చచ్చిపోతా నేను బతకను పొద్దు గూగుల్ సోమవారం నుంచి బుధవారం దాకా అంటనే ఉంది. అది అమలు చేయండి దేవుడికి చెబుతాడట. అయ్యా దాన్ని ఎందుకంట ఏడిపిస్తావు, నేను చచ్చిపోతా నాకు ఏదైపోతుంది అంటే సొత్తా ఉంటావేంటని వీడు పరలోక పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ పీడకళ్ళు తెచ్చింది ఆడే, ఆలోచించేలాగా చేసింది ఆడే, ఆడు చేసి ఆ పరలోకం వెళ్ళిపోయి నీ మీద నా మీద ఫిర్యాదు రాసి నీ పోలికలో ఉన్నది ఏం ఆలోచిస్తుందో చూసావుగా, అది జరిగి రాదు అంటాడంట. అదే జరిగిద్ది చివరికి. అదే జరుగుతుందా? నువ్వు ఏది భయపడుతున్నావో, ఏది నష్టం జరిగిపోద్దంట, నష్టం వచ్చేద్దంట. కుక్క కనపడింది, కుక్కలు ఎక్కడ ఎదురవుతాయో నిజంగానే కొరుతి అదుగు నా కల్లో కనపడింది అంటావు. వామ్మో ఇదేందిరా, నువ్వు ఆలోచించి భయపడి అదే జరిగింది చివరికి. ఆడు నంగిగాడండి, అపవాదిగాడు. నంగి మాటలు, ముచ్చి మాటలు మాట్లాడతాడు వాడు. పీడ కళల ద్వారా స్టార్ట్ అయినటువంటి నీ కీడు చివరికి అదే జరిగేటట్టు వాడు చేసేసాడు. నువ్వు ఏ కళ వచ్చినా భయపడొద్దు. నేను ఇస్తున్న సజెషన్ నీకు అది. నీ ఫోటో పెట్టి పిండాలు పెడుతున్నా నీ చుట్టాలు, నువ్వు భయపడకూడదు. భయపడ్డావా నిజంగానే జరిగిద్ది. అది నేను చెప్పట్లేదు తల్లి, అది నేను చెప్పట్లా, అది వాక్యములో ప్రభు చెప్తున్నారు. ఇక నేను ముగించా. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. మీకు అయిపోయింది ప్రియ సహోదరి. ఏది వచ్చును అని నేను బహుగా భయపడ్డాను, అదియే నాకు సంభవించుచున్నది. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు భక్తుడి జీవితంలో జరిగిన యథార్థ సత్యం, నగ్న సత్యాన్ని చెప్తా ఈ పూట. యోబు గారు భయపడుతూనే ఉండేవాడు. ఏం చేస్తా ఉండేవాడు? భయపడతానే ఉండేవాడు. పిల్లలు ఎక్కడ పాపం చేసేస్తున్నారు అని పొద్దున్నే లేచి దహన బళ్ళు ఇచ్చేవాడు అని. పొద్దుగూకులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు దహన బళ్ళు. వాళ్ళ కోసం ప్రార్థనలు. అమ్మో నా పిల్లలు పాపం చేసేసారు అక్కడ చెయ్యిలా చేసేసారు. ఇదే భయం. ఈ భయం కాస్త ఏమైపోయింది? నిజంగా మారిపోయి పిల్లలందరూ చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంటున్నాడమ్మా, నేనంటలేదు. యోబు ఏమన్నాడంటే, నేను ఏది జరిగిద్దని భయపడి చచ్చానో చివరికి అదే జరిగింది. నువ్వు నష్టపోతావు అనుకోమాకు తెల్ల, నీకు దండం పెడతాను, అదే జరిగిద్ది. ప్లీజ్ అమ్మా, నువ్వు ఏది భయపడొద్దు. కుక్కలు, నక్కలు, ఎద్దులు, మేకలు ఏది కనపడినా భయపడొద్దు తల్లి. నాకు ఒక్క మాట చెప్పమ్మా, తీసేస్తా కీడు నీ మీద. నువ్వు ఆలోచించొద్దు, భయపడొద్దు. ఆలోచించి భయపడ్డావా అదే జరిగిద్ది. యోబుకి ఏమీలా, పిల్లలు పాపం చేయరు, పాపం వాళ్ళు బాగానే ఉన్నారు. భయపడి సచ్చాడు తండ్రి. భయపడి సత్తే ఈడు ఏం చేశాడు తెలుసా? అపవాదిగాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా యోబు గురించి నీకు తెలుసా? యోబు పిల్లలు నష్టపోతారు, పిల్లలు పాపం చేసేసారు, పిల్లలు చచ్చిపోతారు, నా పిల్లలు చచ్చిపోతారని అంటున్నాడు. అది అమలు చేయరాదని దేవుడికి చెప్పాడంటే ఈడు వెళ్ళి చేశాడా? చేయలేదా? అమలు చేస్తాడండి. మీరు గనక అపవాది చేస్తున్న కీడు కళలు పుట్టించి, పీడ కళలు పుట్టించి దానిని ఆలోచనగా మార్చి చేసిందంతా ఆడే మళ్ళీ నంగిలాగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తుందిగా, అది జరిగించు అంటాడు. అదే జరిగింది. కాబట్టి యోబులాగా నీ జీవితం అవ్వకూడదని దేనికి భయపడకుండా ముందుకు ధైర్యంగా వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నష్టం వచ్చింది అనుకున్న ప్రతి తల్లికి చెప్తున్నా, నిజంగానే నష్టం వచ్చింది. నువ్వు అలా అనమాకు.
ఏదో అయిపోద్ది, ఏదో జరిగిపోద్ది, నేను బతకను, నేను చచ్చిపోతాను, నాకు ఏదో అయిపోతుంది, నేను పుట్టుకుని పోతానంటే అదే జరిగిద్ది. నువ్వు ఏది ఆలోచించొద్దు, ధైర్యంగా ఉండు. ఏ పీడ కలలు వచ్చినా ఏసు రక్తమే జయమని చెప్పు అంతే. ఏమి దాని గురించి ఆలోచించొద్దు. ఒకవేళ నీకు డౌట్గా ఉంటే ఏదన్నా పీడకలు వస్తే నా దగ్గరకు వచ్చి చెప్పు, నేను దానికి ఆన్సర్ ఇవ్వను. కానీ బలిపీఠం దగ్గరకు వచ్చి చెప్తేనంట కొన్నంట తొలగిపోతాయి అంట. అది నీ నమ్మకం అయి ఉండాలంట. వచ్చి నాతో మాట్లాడి అట్లా వెళ్ళిపో, నా దగ్గర సమాధానం రాకుండానే దేవుడే చూసుకుంటాడు. జస్ట్ ఏం చేయొద్దు. నీకు వచ్చిన కళ నీకు భయంగా ఉందనుకో, ఆ భయం తొలగించుకో, లేకపోతే జరిగిద్ది. ఒకవేళ కళ ఏమైనా ఉంటే ఎంతసేపు అయినా కూర్చుంటా, వచ్చి ఇక్కడ చెప్పేసి వెళ్ళిపో. నా దగ్గర నుంచి సమాధానం కోరుకోవద్దు. బలిపీఠ దగ్గర దేవునికి చెప్పినాక ఆయనే చూసుకుంటాడు, ధైర్యంతో వెళ్ళిపోవటమే. నువ్వు ఇక్కడ చెప్తే అది ఖచ్చితంగా విడుదలైపోద్ది. నేను సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను దానికి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా, అదేంటంటావు అని అడిగినా నువ్వు అడగపోయినా, నేను చెప్పినా చెప్పకపోయినా, దేవుని దగ్గర ప్రభా నాకు ఇలా జరుగుతుందని, ఇలా కళ వచ్చింది, పీడకలు వస్తున్నాయి, నష్టపోతున్నా, డబ్బు నష్టపోతుంది, ఆస్తి నష్టపోతుంది, నేను చనిపోతున్నాను వస్తుందని ఇక్కడ ఒక్క మాట మాట్లాడిపోయింది. చర్చిలో నువ్వు ఉన్న ప్లేస్లో ఒక్క మాట చెప్పే, దేవుడు అది తొలగించేస్తాడు. దేవునికి అది ఆలోచించామనుకో, ఇదిగో అదే జరిగిద్ది. నీ జాతకు నష్ట జాతకురాలుగా నువ్వు దరిద్రపు ఒక భయంకరమైన దరిద్రంలోకి పోతావు. నువ్వు ఏది జరిగిద్దని భయపడుతున్నావు అదే జరిగిద్ది. ఆపరేషన్ పడుతుందని భయపడుతున్నావు, ఆపరేషన్ పడిద్ది. నా మొగుడు నిన్ను కొడతాడని భయపడుతున్నావు, నీ మొగుడు ఖచ్చితంగా తుక్కు కొట్టు దుమ్ము దూలిపేస్తాడు అంతే. రోకలు బండితో కొడతాడు అనుకుంటా, రోకలు బండితోనే కొడతాడు. చీపురు పుల్లతో కొడతాడు అనుకో, దాంతో కొడతాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోబు చెప్పాడా, జయరాజ్ చెప్పాడు ఈ మాట. ఏది సంభవించిందని నేను అనుకున్నాను, తీరా అదే సంభవించి తగలడింది అంటున్నాడు. అంత ఎక్స్పీరియన్స్గా మాట్లాడాడు అన్నమాట. కాబట్టి చాలామంది భక్తులు భయపడుతున్నట్లుగా కనపడుతున్నారు. భక్తులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకు భయం? పోయినప్పుడు చూసుకుందాం. నీ జీవం, నా జీవం, దేవుని జీవం దేవుని కృపలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపలో ఉన్నది. ఏం భయపడదు, ధైర్యంగా ముందుకెళ్ళు. ఒకవేళ నీకు భయమో పాడో అదేదో ఉంటే ఇక్కడికి వచ్చి బలిపీఠం దగ్గర నా ఎదురు నుంచి ఆ మాట చెప్పేసి దులిపేసుకుని వెళ్ళిపో. ఒకవేళ నీకు మర్చిపోలేకపోతే, ఇక ఈ రెండూ నాకు చేతగావంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్న టయానికి అనుకున్నది జరిగిద్ది. కావాలా? వద్దమ్మా, నువ్వు అనుకుంటుంది పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు పెద్ద పెద్దవి అనుకుంటున్నావు. నీ జీవితం చూస్తే ఎంత ఉంది పెట్టలాగా నువ్వు అనుకుంటుని మా ఎంఆర్ రేంజ్లో అనుకుంటున్నావు. అది జరిగిద్ది తల్లి. అది నీ వీక్నెస్, నీ పాడో ఏదో కానీ పీడ కళ్ళు రాకుండా ప్రార్థన చేయ్యా. పీడ కళ్ళు రాకూడదు. వాడి కీడు మొదలు పెట్టాడంటే పీడ కళ్ళతో మొదలైపోద్ది. పీడ కళ్ళు వచ్చినప్పుడల్లా అమ్మ అపవాదిగాడి కీడు చేస్తున్నాడని ముందులే ఎరైజ్ అయిపోయి భయపడకుండా నీ పన్ను చేసుకో. చర్చికి చక్కగా ప్రార్థన చేసుకో. దాని గురించి ఆలోచించొద్దు, డిస్కషన్స్ పెట్టొద్దు, ఆలోచించి బీపీ షుగర్లు పెంచుకోవద్దని దేవుని పేరట చెప్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుడు నష్టపరిస్తే ఎలా నష్టపడతాడు? డైరెక్ట్గా. దేవుడు ప్రేరేపిస్తే ఎలా ప్రేరేపిస్తాడు? డైరెక్ట్గా. దేవుడు కీడు చేస్తే ఎలా చేస్తాడు? డైరెక్ట్గా. వీడన్నీ నంగిగాడు కాబట్టి నంగిగా చేస్తాడు. కాబట్టి వాడి అన్ని ఈ 3 విషయాలు తెలుసుకోండి, మనమే విజయం పొందబోతున్నాం. ఈ వాక్యమును బట్టి ప్రభు దీవించి ఆస్వాదించుగాక.